హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కరివేపాకు రైస్ చాలా క్విక్గా ఎలా చేసుకోవాలో చెప్తాను. ముందుగా కరివేపాకుని నీట్గా కడుక్కొని కరివేపాకు 3 పచ్చిమిర్చిని వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని పోపు దినుసులన్నీ వేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసుకున్న తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత చిటికెడు పసుపు వేసుకొని కొంచెం వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ పెట్టుకున్న పేస్ట్ని వేసుకొని మంచిగా కలపాలి. అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు చేసిన తర్వాత ముందుగానే తీసి పక్కకు పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ని దాంట్లో కలిపేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలన్నమాట. కొద్దిసేపు అలా మగ్గనిచ్చిన తర్వాత చివర్లో నిమ్మకాయని పిండుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ కరివేపాకు రైస్ రెడీ. ఇది జస్ట్ మనకు ఒక 10 మినిట్స్లో అయిపోతుందండి. ఒకసారి ట్రై చేయండి. బాయ్.